హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకి యూనియన్ బ్యాంక్ నుంచి అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసినారు. మీ సొంత ఊర్లో ఉండి మీరు జాబ్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. మీరు స్టార్టింగ్ డేట్ ఎండింగ్ డేట్ చూసుకున్నట్లయితే ఫిబ్రవరి 19వ తేదీ నుంచి మార్చ్ 5వ తేదీ వరకు అయితే మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇక్కడ మీరు పోస్టులు చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ వాళ్ళకైతే 549 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. అలాగే తెలంగాణ వాళ్ళకైతే 304 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు అన్నమాట. ఇక్కడ ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే ఎస్సీ వాళ్ళకి, ఎస్టీ వాళ్ళకి 5 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది. ఓబీసీ వాళ్ళకి 3 years, ఫిజికల్ హ్యాండిక్యాప్ 10 years అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉందన్నమాట. ఇక్కడ మీరు కింద చూసుకున్నట్లయితే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే మీకు డిగ్రీ క్వాలిఫికేషన్ అయితే ఉండాలన్నమాట. ఏ డిగ్రీ ఉన్నా పర్వాలేదు. ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు ట్రైనింగ్ అయితే ఉంటుందన్నమాట. ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత ఇక ట్రైనింగ్ డ్యూరేషన్ చూసుకున్నట్లయితే 1 year పాటు మీకు ట్రైనింగ్ అయితే ఇస్తారన్నమాట. తర్వాత ట్రైనింగ్ పీరియడ్లో మీకు స్టైఫండ్ నెలకు మీకు ఖర్చులకి అయితే ఇస్తారన్నమాట. నెలకు 15,000 అయితే స్టైఫండ్ ఉంటుంది. ఇక్కడ మీరు సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే మీకు ఆన్లైన్లో టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారన్నమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే ఏ క్వశ్చన్లు ఉంటాయంటే, సబ్జెక్టులు ఉంటాయంటే జనరల్ ఫైనాన్షియల్ అవేర్నెస్ చూసుకున్నట్లయితే 25 questions ఉంటాయి. 25 మార్క్స్కి అయితే ఉంటుందన్నమాట. జనరల్ ఇంగ్లీష్ చూసుకున్నట్లయితే 25 questions ఉంటాయి 25 మార్క్స్కి. క్వాంటిటీ, రీజనింగ్, ఆప్టిట్యూడ్ చూసుకున్నట్లయితే 25 questions ఉంటాయి 25 మార్క్స్కి. కంప్యూటర్ నాలెడ్జ్ చూసుకున్నట్లయితే 25 questions ఉంటాయి 25 మార్క్స్కి. 100 questions ఉంటాయి 100 మార్క్స్కి అనమాట. ఇవన్నీ మీకు ఇక్కడ కండక్ట్ చేసి మిమ్మల్ని అయితే సెలెక్ట్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. ఈ ఎగ్జామ్ 1 గంట సేపు అయితే మీకు కండక్ట్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. కాబట్టి ఎవరైతే డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్నారో వాళ్ళందరూ అప్లికేషన్స్ అయితే పెట్టుకురండి. ఈ జాబ్ ఆపర్చునిటీ అస్సలు వదులుకోవద్దండి. ఎందుకంటే మీ ఊర్లోనే ఉండి జాబ్ అయితే చేసుకోవచ్చు అనమాట. తర్వాత మీకు నాలెడ్జ్ ఆఫ్ టెస్ట్ ఆఫ్ లోకల్ లాంగ్వేజ్, అంటే మీకు లోకల్ లాంగ్వేజెస్ వస్తుందా లేదా, లేకుంటే తర్వాత రీడింగ్, తర్వాత స్పీకింగ్, అండర్స్టాండింగ్, ఇవన్నీ అయితే మిమ్మల్ని చూసి సెలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ అలాగే 10th ఇంటర్ మార్క్ షీట్స్ అయితే మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అలాగే మీకు మెడికల్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసి కూడా మిమ్మల్ని సెలెక్ట్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. కాబట్టి వీటన్ని టెస్టులు కండక్ట్ చేసి మిమ్మల్ని అయితే సెలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే హౌ టు అప్లై అని చూసుకున్నట్లయితే మీరు ఈ వెబ్సైట్లోకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. nats.education.gov. ఈ వెబ్సైట్లోకి అయితే మీరు వెళ్ళి ఇక్కడ రిజిస్ట్రేషన్ అయితే పెట్టుకోవాలన్నమాట. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీరు అప్లికేషన్స్ అయితే రిజిస్ట్రేషన్ ఐడి తర్వాత పాస్వర్డ్ అయితే మీ దగ్గర ఉండాలి. ఇవన్నీ మీరు సబ్మిట్ చేసుకొని అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది అన్నమాట. ఇక్కడ ఫీజు చూసుకున్నట్లయితే జనరల్ వాళ్ళకి అలాగే ఓబీసీ వాళ్ళకి 800 అయితే పే చేయాల్సి ఉంటుంది. ఉమెన్స్ వాళ్ళకైతే 600 అయితే పే చేయాల్సి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 600, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకైతే 400 అయితే పే చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఇక్కడ ఎవరెవరు పేమెంట్ చేసినారు అని మీరు వాళ్ళు తెలుసుకోవడానికి మీరు ఈ వెబ్సైట్, ఈ జీమెయిల్ ఐడికి అయితే మీరు పంపించాల్సి ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే apprentice/unionbank-of-india.bank ఈ వెబ్సైట్లో అయితే మీరు కట్టాల్సి ఉంటుంది. వాళ్ళకి పంపించాల్సి ఉంటుంది అనమాట ఈమెయిల్ ఐడి ద్వారా మేము కట్టినాము అని. కాబట్టి ఎగ్జామ్ కండక్ట్ చేసి వాళ్ళని షార్ట్ లిస్ట్ చేసి వాళ్ళకైతే ఎగ్జామ్ ఇవ్వడం అయితే జరుగుతుంది. కాబట్టి ఎవరైతే డిగ్రీ అర్హత ఉన్న వాళ్ళందరూ అప్లికేషన్స్ అయితే పెట్టుకునండి గైస్. ఈ ఆపర్చునిటీ అస్సలు వదులుకోవద్దండి. కాబట్టి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే వాట్సాప్ ఛానల్లో ఉంటుంది. మీకు వాట్సాప్ ఛానల్లో డిస్క్రిప్షన్లో ఇస్తాను. దాంట్లోకి జాయిన్ అయ్యి మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవడం స్టార్ట్ చేయండి. థ్యాంక్ యూ గైస్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి గైస్. థ్యాంక్ యూ గైస్.